హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. ఈరోజు నేను ఇంకొక డిఫరెంట్ టాపిక్‌తో వచ్చాను. ఈరోజు నేను రీడ్ చేస్తున్నది మీ పర్సన్ మీకు చెప్పని విషయాలు ఏంటి? ఓకేనా? మీ పర్సన్ మీకు చెప్పలేదన్నమాట ఆ విషయాలు. సీక్రెట్‌గా ఉన్నాయి. బట్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఛానెల్డ్ మెసేజెస్. ఓకే. సో, మీ పర్సన్ మీకు ఏం చెప్పలేదు. ఈరోజు అన్నీ తెలుసుకుందాం. ఓకే. ఆహ్, ఇది టైమ్‌లెస్ రీడింగ్ అంటే మీరు ఎప్పటినుంచి చూస్తే అప్పటినుంచి ఇది కౌంట్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే. ఈరోజు మనము మీ పర్సన్ నుంచి హిడెన్‌గా ఏమి ఉన్నాయి సీక్రెట్స్. వాట్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ యువర్ పర్సన్ మైండ్. సో, మీకేం చెప్పాలి అనుకుంటున్నారు, మీరు చెప్పలేకపోతున్నారు. ఓకే. సో, ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క హిడెన్ సీక్రెట్స్ ఏమున్నాయి? చెప్పాలి అనుకుంటున్నారు బట్ చెప్పలేకపోతున్నారు. ఏంటివి? ఆ మెసేజెస్ ఏంటివి? ప్లీజ్ మా కోసం చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు బట్ చెప్పలేకపోతున్నారు. వాట్ ఆర్ దేర్ ఛానల్డ్ మెసేజెస్? వాట్ ఆర్ దేర్ హిడెన్ మెసేజెస్? వాళ్ళు వాళ్ళు చెప్పని విషయాలు ప్లీజ్ మా కోసం చెప్పండి యూనివర్స్. ఓకే. సైలెన్స్. వావ్. ప్లీజ్ గివ్ మీ few more cards. Please give me another. Okay. One more please. Please give me. నేను ఈరోజు 8 కార్డ్స్ తీస్తానండి. ఓకే. ఓకే అండి. సో, ఇవి మీ పర్సన్ మీకోసం చెప్పాలి అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నారు. సో, ఎండ్ ఆఫ్ ది కార్డ్. మిక్స్డ్ సిగ్నల్స్, బ్లాక్డ్ ఎమోషన్స్, మెస్డ్ అప్. యాక్చువల్గా మొత్తం అంతా మెస్ చేసేసారు మీ పర్సనే మొత్తం అంతా పరిస్థితి అంతా చాలా మెస్డప్ అయిపోవడానికి, మొత్తం గందరగోళంగా అయిపోవడానికి అంతా మీ పర్సనే అంట ప్రాబ్లమ్. ఓకే. మీ పర్సన్ది తప్పు అని మీ పర్సన్ రియలైజ్ అవుతున్నాడు. ఓకే. ఏం చేయాలో కూడా మీ పర్సన్కి తెలియలేదు. మొత్తం అంతా మెస్ చేసేసాను, మరి ఏం చేయాలి అని చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఏమన్నా మాట్లాడాలన్నా ఇంకా అదే కదా, ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్ అనమాట. ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. మొత్తం అంతా మెసప్ చేసేసారు. దీన్ని ఎలాగా ఫిక్స్ చేయాలో మీ పర్సన్కి తెలియట్లేదు. అండ్ ఇంకా తను అబద్ధం చెప్పాడు. మీ చాలా చాలా డేస్ నుంచి వస్తుంది. మీ పర్సన్ మీతో హానెస్ట్గా లేరు. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు, మిమ్మల్ని మోసం చేశాడు. ద సేమ్ థింగ్. ఇంకా సో, మీ పర్సన్కి ఇంకా హోప్ లేదనమాట. నేను కొంతమంది నా వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు, మా పార్ట్నర్ నన్ను చూస్తున్నారు, నన్ను మోసం చేశారు, బట్ కానీ నన్నే చూస్తున్నారు. దే ఆర్ నాట్ అంటే ఇష్టం ఉన్నట్లు కనిపిస్తుంది కానీ మళ్ళీ నాతో ఓపెన్ అప్ అవ్వరు. అవును, వాళ్ళకి హోప్ లేదనమాట. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మిమ్మల్ని ఇంత మోసం చేశాను కదా, మరి ఏం చేయాలి, ఎలాగ నేను ఏమి స్టెప్ తీసుకోవాలి అని వాళ్ళకు తెలియట్లేదు. ఓకే. సో, నేను చదివిన పీపుల్కి మాత్రము దోస్ పర్సన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. సో, వాళ్ళని మీరు మర్చిపోతేనే చాలా బెస్ట్. చాలా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఎందుకు స్టక్ అయిపోయినారు అంటే థర్డ్ పార్టీలోనే ట్రాప్ అయిపోయినారనమాట. దే ఆర్ ట్రాప్డ్. మీ పైన ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే దట్ ఈస్ ఫేట్. వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో, మీ దగ్గరికి రావాలంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి. సో, వాళ్ళకి తెలుసు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ మీరంటే ఇష్టం ఉంది. సో, అలాంటి ఇష్టం ఎలా అంటారు? దట్ ఈస్ నాట్ ఏ లవ్ అనమాట. అంటే నేను చూసిన పర్సన్కి మాత్రము దట్ ఈస్ నాట్ ఏ లవ్. అది డిఫరెంట్ మీనింగ్. సో, అలాంటి వాటి గురించి మన లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు కదా. సో, తర్వాత ఇంకా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కోల్డ్ బిహేవియర్ చేసేద్దాము అంటే
వాళ్ళని వదిలేయలేరు. ఓకేనా? ఇది ఎందుకు నేను కొంతమంది గురించి వేరే విధంగా పాజిటివ్‌గా చెప్తున్నాను అంటే కొంతమంది కొంతమంది పార్ట్నరు అట్లా మ్యారీడ్ పీపుల్ అయ్యుండకపోవచ్చు. వాళ్ళ థర్డ్ పార్టీ సంథింగ్ డిఫరెంట్ అయ్యుండొచ్చు. ఓకే కదా! సో, అలాంటి వాళ్ళ కోసం. సో, ఇదంతా కాన్‌ఫ్లిక్టెడ్ అయిపోయింది. ఏం డెసిషన్ తీసుకోవాలో తెలీదు. కోల్డ్ బిహేవియర్ చేయాలి అన్నా కూడా వాళ్ళు అది సైలెంట్‌గా ఉండి కోల్డ్ బిహేవ్ చేద్దాము అన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ అనమాట. అది అనవసరంగా తెచ్చిపెట్టుకొని చేస్తున్నారు తప్ప అది వాళ్ళ మనసులో లేదు. సో, అందుకని వాళ్ళు ఇప్పటి నుంచి అయినా హానెస్ట్‌గా ఉందాము. నేను డిస్‌హానెస్ట్‌గా ఉండి చాలా తప్పు చేశాను. ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్ అనుకుంటున్నారనమాట. సో, ఇంకా ఇంకా ఏమైపోయింది అంటే ఒక్కొక్కసారి హోప్‌గా ఉన్నప్పుడు సరే ఇప్పటి నుంచి హానెస్ట్‌గా ఉందాము, ఇప్పటి నుంచి మారదాము, తర్వాత మా లైఫ్ బావుంటుందేమో అనుకుంటారు. కానీ మళ్ళీ సడెన్‌గా లేదు, ఇంకా ఇదే లాస్ట్, మళ్ళీ హోప్ లేదు. సో, ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగా అనమాట. సో, అందుకని వాళ్ళు ఎందుకు ట్రాప్డ్‌గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు నేను చెప్పాను కదా! దట్ ఈస్ నాట్ ఎ లవ్ అని. దట్ ఈస్ ప్యూర్‌లీ డిఫరెంట్ అనమాట. అంటే లైక్ ప్యాషన్ అంటే ఇంకా అట్రాక్షన్ అనమాట. ఓకే. లస్ట్. సో, అది చాలా ఎక్కువ ఉన్నట్లుంది మీ పర్సన్‌లో. అందుకని ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా ఇలా ఎందుకు చూజ్ చేసుకుంటారు అంటే దట్ ఈస్ మిమ్మల్ని అంతగా ఇష్టపడి కాదు. ఓకే. సో, ఇలాంటి వాటి నుంచి కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. నాకు ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. ఓకే. మీ పర్సన్ మీకు చెప్పలేదు. బట్ ఇదే మీ పర్సన్ మైండ్‌లో ఉండేది మాత్రం ఇదే. ఓకే. సో, మీరు ష్యూర్‌గా ఏమంటారు, ఇది నిజమా అంటే మీ పర్సన్ నిజంగా ఆల్రెడీ మ్యారీడ్ బట్ మిమ్మల్ని బట్ మీతో చాలా డిస్హానెస్ట్‌గా ఉన్నారు అంటే బట్ రీజన్ అయితే ఇదే అండి. లవ్ అనేది చాలా వరకు ఒక చాలా వరకు తక్కువ ఉంటుంది. ఓకే. ప్యాషన్ ఉంటేనే చాలా వరకు లవ్ కూడా ఉంటుంది. బట్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి తర్వాత ట్రాప్డ్‌గా ఫీల్ అయ్యి మళ్ళీ మీతో హానెస్ట్‌గా ఉండింటే ఓకే. డిస్‌హానెస్ట్‌గా ఉన్నారంటే అది ఎంతవరకు వస్తుంది అది లవ్ అని. దట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ లవ్. ఓకే. కనీసం పోనీ మీకు ఇప్పుడైనా బయటపడిపోయారు. మీకు బయటపడిపోయినారు అని తెలిసిన తర్వాత అట్‌లీస్ట్ అప్పటి నుంచి అన్నా హానెస్ట్‌గా ఉంటూ మీతో మాట్లాడొచ్చు కదా! వై దే ఆర్ ఇన్ సైలెన్స్. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఓవర్ దేర్ థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే అది హానెస్టీ ఎలా అవుతుంది చెప్పండి? సో, మీరు మీ వర్క్ చేసుకుంటూ మీ గ్రోత్ గురించి ఆలోచిస్తేనే యూ విల్ బి గెట్టింగ్ ఏ వెరీ గుడ్ ఫార్చ్యూన్. లేదు అంటే మాత్రము ఇలానే బాధపడుతూ ఉంటారు. అది చాలా కష్టంగా ఉంటుంది. సమ్‌టైమ్స్ ఎమోషన్స్ అనేటివి మన మాట వినవు. బట్ మీ మాట వినేలాగా చేసుకునే బాధ్యత మీదే. ఓకేనా? సో, అలాంటి వాళ్ళ కోసం నేను అదే పనిగా చెప్తున్నాను. సో, మిమ్మల్ని డిస్‌హానెస్ట్‌గా ఉండి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ప్లీజ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి బయటికి రండి. ఓకేనా? సో, నాకు ఖచ్చితంగా నా వ్యూవర్స్ కోసమే ఇది వచ్చినట్లుంది. కొంతమంది నాతో రీడింగ్ చేసుకున్న వాళ్ళ కోసమే వచ్చింది ఇంకా మెయిన్‌గా. సో, ఎందుకు వాళ్ళు చూస్తున్నారు నన్ని, మళ్ళీ నాతో మాట్లాడట్లేదు, నా నేమ్ అంతా చెడగొట్టేశారు అని చాలా ఫీల్ అవుతున్నారు. మీరంటే చెప్పాను కదండి, వాళ్ళు చాలా పొసెసివ్ లాంటి వాళ్ళు. వాళ్ళొక సైకో బిహేవియర్ లాంటిది కూడా ఉండింటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ గురించి. సో, పర్టికులర్‌గా నా వ్యూవర్స్ కోసమే వచ్చింది ఇది. సో, నేను వాళ్ళకి పర్సనల్ రీడింగ్ చేయలేకపోయాను. బట్ దిస్ ఈజ్ ఫర్ యూ అండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ సైలెన్స్. చూడండి, మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. సైలెన్స్‌కి మీనింగ్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే చాలా బెటరు. లేకపోతే చాలా కష్టం అని అనుకుంటున్నారు. చూడండి ఎట్లా ఉన్నారో మీ పర్సన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఎల్యూజివ్. చూడండి సేమ్ ఎంత క్లియర్ కార్డ్ వచ్చిందో. మీతో హానెస్ట్‌గా లేరు. వాళ్ళు డిస్‌హానెస్ట్‌గా ఉన్నారు. చాలా ప్లాన్లు. వాళ్ళు బయటకు కనిపించే మనిషి కాదు లోపల. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హోప్‌లెస్‌నెస్.
చూడండి. వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎందుకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది. దే హావ్ సమ్ అదర్ చాయిస్. వాళ్ళకి ఇంకొక చాయిస్ ఉంది. ఓకే. మ్యారేజ్ కాలేదు అంటే దే హావ్ సమ్ వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరొకటే వాళ్ళ చాయిస్ కాదు. సో, మీరు వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు వ మీరు చేస్ మీరు వాళ్ళ డిస్‌హానెస్ట్‌నెస్‌ని వాళ్ళు మోసం చేస్తున్నది మీరు కనుక్కొనేసారు కాబట్టి ఆహ్, ఇంకా వాళ్ళకి నీతో ఏం పని? నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఎవరన్నా దొంగ కనిపెట్టేసాము అంటే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆహ్ వాళ్ళు ఒప్పుకోరండి. ఎవరైనా గూడా గదా! కొంతమందయితే కొంచెం మంచివాళ్ళు దే విల్ యాక్సెప్ట్. అవును. నేను ఈ రీజన్ వల్ల ఇలా చేశాను. నన్ను క్షమించు అని చాలా మంది రేర్‌గా ఉంటారు. ఓకే. బట్ కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకా కనిపెట్టేసారు కదా! ఇక వీళ్ళతో చాలా కష్టము అనేసి ఆహ్, నే ఆహ్, ఎలా అనేసి వాళ్ళు మీరే తప్పు చేశారు. వాళ్ళే కరెక్ట్ చేశారు అని రివర్స్ గేమ్ ఆడతారనమాట. నువ్వు ఉంటే ఉండు నా లైఫ్‌లో లేకపోతే లేదు. నా ఇష్టము అన్న విధంగా ఒక సైకో బిహేవియర్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళతోనే వచ్చిన తంటాలంట. మీ మీ పర్సన్ అయితే అలాంటి పర్సనే. చాలా డిస్‌హానెస్ట్‌గా ఉన్నారు. ఓకేనా? అలాంటి వాళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఆహ్, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ట్రాప్డ్. చూడండి ట్రాప్ అయిపోయినారు. సో, అలా ట్రాప్ అయిపోయినందుకు వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి అని మళ్ళీ మిమ్మల్ని ఆహ్, ఏమంటారు అంటే ఇంకా టయర్డ్ అయిపోయినారు, స్టక్ అయిపోయినారు. బట్ దాని నుంచి బయటికి ఎలా రావాలని ప్రయత్నిస్తున్నారు. ఓకేనా? బయటికి రావాలి అంటే వాళ్ళు ట్రాప్‌గా ఫీల్ అయిపోతున్నారు గదా! మీరు కనుక్కునేసారు. మీ పర్సన్ చేస్తున్న తప్పు విషయాలు అన్నీ రెడ్ హ్యాండెడ్‌గా మీరు కనుక్కునేసారు. కానీ అతను దాని నుంచి బయటికి రావటానికి మంచి రూట్ వెతుక్కోవట్లేదు. వాళ్ళు చాలా రాంగ్ రూట్ అనేది వెతుక్కుంటున్నారు. ఓకేనా? సో, రాంగ్ రూట్ ఎలా వెతుక్కుంటున్నారు? తను సేఫ్ అయిపోవాలి. తను సేఫ్ అవ్వాలి అంటే రివర్స్ గేమ్ ఆడాలి. రివర్స్ గేమ్ ఆడాలి అంటే మిమ్మల్ని నుంచి అవాయిడ్ చేయాలి. మీతో మాట్లాడకుండా ఉండాలి. వేరే వాళ్ళతోనే ఉండాలి. సో, ఆ విధంగా రివర్స్ గేమ్ ఆడుతున్నారనమాట. మీ దగ్గరకొచ్చి అపాలజీ అడగటము. సో, అలా చేయట్లేదు. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. చాలా స్టక్‌గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కాన్‌ఫ్లిక్టెడ్. హ్మ్. చూడండి కాన్‌ఫ్లిక్టెడ్ మళ్ళీ మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. మరి మీతో ఉండాలి అనేదే ఉంది తనకి. మీకు స్టెబిలిటీ ఇవ్వాలి. సో, ఇలా అనుకుంటారు, అలా అనుకుంటాడు. స్టెబిలిటీ ఇవ్వాలి అనుకోని ఏం లాభం? ఆల్రెడీ డిస్‌హానెస్ట్‌గా ఉన్నారు. ఇందుకనే గదా! మీతోనే ఉండాలి. మీరు చాలా మంచోళ్ళని కూడా తెలుసు. మీరు మంచోళ్ళు కాబట్టే అతను మోసం చేస్తున్నారు. అందుకని మంచిగా ఉండకూడదు. మీరు మంచోళ్ళని తెలిసి మీతో మోసం చేస్తున్నారు. తర్వాత మీరు ఏం చేస్తే మీతో ఎలా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? అందుకని రివర్స్ గేమ్ ఆడేది. ఓకే. నా పర్సన్‌ని భయపడించాలి. నా పర్సన్‌ని భయపడిస్తే నేను వెళ్ళిపోతాను. నేను మీతో ఉండను. నేను వాళ్ళతోనే ఉంటాను అన్న విధంగా రివర్స్ గేమ్ ఆడితేనే మీరు ఒప్పుకుంటారు. మీరే కాళ్ళు పట్టుకుంటాను అంటారు. మీరే కుక్క పిల్లలాగా నాతో కలిసి ఉంటాను అని మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? ప్రపంచంలో ఆడవాళ్ళకే ఆహ్, బ్యాడ్ నేమ్ ఉంటుంది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకే పరువు పోతుంది. నేనే మీ మగోడిని. నేనెలా అన్నా ఉండొచ్చు. ఆ! సో, అలా అన్నమాట. రివర్స్ గేమ్ అలా ఆడుతున్నారు. అందుకని మిమ్మల్ని మీ నేమ్ బ్యాడ్ చేస్తున్నారు. వాళ్ళ మీ మీ ఊరంతా మీ పేరుని బ్యాడ్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? మీకోసం ఇంక ఎవ్వరు రారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. సో, ఎట్లా తిరిగి నువ్వు ఆ అబ్బాయి చెప్పినట్లే వింటావు. అలా అలా మీ ఆహ్, అంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఆ విధంగా ట్రాక్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్‌ని మీరు మిమ్మల్ని ఇంతగా ట్రాక్ చేస్తున్నారు అని అతని యొక్క ఆహ్, ఏమంటారు? అదొక ఫాల్స్ అలారం లాగా తీసుకొని మీరు వేకప్ అవ్వాలి. దాన్ని రియలైజ్ అవ్వకోకుండా ఎందుకు ఇలాగ చేస్తారు అని ఇంకా భయపడుతూ ఉంటే దానివల్ల యూజ్ ఉండదు గదా! యూ షుడ్ యూ ఆహ్, యూ షుడ్ బి వెరీ అలర్ట్. మీరు అట్‌లీస్ట్ ఇప్పుడన్నా అలర్ట్‌గా ఉండండి. అతని గురించి ఆలోచించడం మానేయండి. ఓకేనా? మీ పని మీరు చేసుకుంటూ ఆహ్
మీ సొంత విషయాల గురించి ఆలోచించుకుంటూ మీకు ఎందులో అయితే మీరు గ్రోత్ ఉంటుందో సో దాని వైపు మీరు వెళ్ళండి. దాని వైపు మీరు వెళ్తే మీకు ఒక మంచి ఒక పొజిషన్ అంటూ వస్తుంది. ఓకేనా? మీరు స్టడీస్‌లో గుడ్ అంటే మీకు ఎంత ఏజ్ అయినా కూడా ఓకేనా? అంత ఏజ్ అని అనట్లేదు. అట్‌లీస్ట్ మీరు 25 అబోవ్ ఉన్నా, 30 అబోవ్ ఉన్నా యూ షుడ్ డూ సంథింగ్. ఏదో ఒకటి చేయండి. స్టడీస్ కానీ లేకపోతే ఒక బిజినెస్ కానీ ఏదో ఒకటి ట్రై చేయండి. మీరు 24 అవర్స్ ఒక పని మీద వేరే ఒక ధ్యాస మీద పెట్టారంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళ పైన ధ్యాస ఉండదు. మీ గ్రోత్ పైన మీ ధ్యాస ఉంటుంది. మెడిటేషన్ చేయండి. లేకపోతే మీరు ఆల్రెడీ మంచి రిచ్ పీపుల్. సో మీకు ఎర్న్ చేసే అవసరం కూడా లేదు అంటే వెళ్ళండి. వెళ్ళి యోగాస్ నేర్చుకోండి. లేకుంటే ఒక మంచిగా ఏమంటారు సోషల్ అవేర్‌నెస్ గురించి పాటుపడండి. ఓకేనా? మీకు మంచి గ్రోత్ మీ దగ్గర ఆల్రెడీ హ్యూజ్ అమౌంట్ ఉంది. సో, అందుకని మీరు మళ్ళీ కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు అంటే సోషల్ వెల్‌నెస్ ప సోషల్ అవేర్‌నెస్ మీద వర్క్ చేయండి. ఓకేనా? వాలంటీర్స్‌గా వర్క్ చేయండి. సో, ఇలా మీరు చాలా బాధలో ఉన్న వాళ్ళ కోసం మీరు పాటుపడినారు అనుకోండి, మీ బాధలు చాలా చిన్నవైపోతాయి. ఓకేనా? సో, ఇలాంటి ఒక చిన్న బాధను తీసుకొని ఒక బ్యాడ్ పర్సన్ ఒక చెడ్డ వ్యక్తి మీ టైం బాగలేక ఒక చెడ్డ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చారు. ఓకే. సో, ఆ వ్యక్తి గురించి మీ జీవితం మొత్తం నాశనం చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి మీకు డిస్హానెస్ట్‌గా అనిపించారు అంటే అప్పటికప్పటికే కట్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆ పర్సన్ మారితే ఖచ్చితంగా మీ దగ్గరకొస్తారు. మీ దగ్గరికి అపాలజీ చెప్తారు. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలా? చేయకూడదా? అనేది మీ విఘ్నతకే నేను వదిలేస్తాను. ఎందుకంటే మళ్ళీ అట్లా చెడ్డ పీపుల్ మారారు అంటే అది కొంచెం చాలా ఆలోచించాలి. సో, అలాంటప్పుడు నా దగ్గరికి రండి. ఐ విల్ గివ్ యూ ఎ గుడ్ డెసిషన్. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేనెప్పుడు స్టక్ అవుతాను తెలుసా? ఆ పర్సను ఇలాగా నన్ను ట్రాప్ చేశారు. నాతో డిస్హానెస్ట్‌గా ఉన్నాడు. తర్వాత ఇంత చేసినా కూడా మళ్ళీ నన్నే ఎందుకు చూస్తున్నారు? మరి నన్నేం చేయమంటారు? నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో, ఇలాంటప్పుడు నేను ఏం డెసిషన్ ఇవ్వలేను మీకు. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ లేదనమాట. అంటే నేను ఒక క్లారిటీ ఇచ్చాను. అలాంటి పర్సన్ దగ్గర ఇంకా ఆ పర్సన్‌ని ఆలోచించకండి. ఆ పర్సన్ చాలా మెంటల్ పర్సను. ఆ పర్సన్‌తో ఉండకండి. ప్లీజ్ మీకు ఇంకొక మంచి లైఫ్ వస్తుంది అని చెప్పాను. సో, అది కూడా మీకు క్లారిటీ లేదు అంటే అప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? నేను ఎప్పుడు క్లారిటీ ఇస్తాను అంటే అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అంటే నేను ఒక రూట్ అయితే చెప్తాను. ఇంకా వెళ్ళాల్సిన బాధ్యత మీదే. మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. వేరే వాళ్ళ చేతుల్లోకి మీరు ఇచ్చినంత వరకు మీ లైఫ్ గ్రో అవ్వదు. ఇదే నేను ఏది చెప్పినా, ఎవరికి చెప్పినా నేను 100కి 100% ఇదే చెప్తాను. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హోపింగ్. ఓకే. చూడండి తను హోప్ చేస్తున్నది కూడా ఒక మంచిగా హోప్ చేయట్లేదు. హోపింగ్ కూడా డెవిలిష్ నేచర్‌లో ఉంది. అంటే తన బ్యాడ్ ఎమోషన్స్ ఓకేనా? తను హోప్ ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ మీతో లైఫ్ కావాలి. మీతో ఎలాంటి లైఫ్ కావాలి? మిమ్మల్ని టార్చర్ పెట్టాలి. మిమ్మల్ని టార్చర్ పెట్టి తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే తను హోప్ చేస్తాండేది. ఓకేనా? మిమ్మల్ని టార్చర్ పెడితే కొంతమంది అలా ఉంటారనమాట మనసులో. బయటికి బానే ఉంటారు. ప్రేమ చూపించాలి అనుకుంటారు. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటారు. అది ఎందుకు? మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు చూసి సంతోషించడానికి. ఓకేనా? అది ఒక డెవిలిష్ నేచర్. మీ పర్సన్ అయితే 100కి 100% డెవిల్ అండి. నేను ఇంకా ఆ పర్సన్ మైండ్‌తోనే ఇది రీడింగ్ చేస్తున్నట్లున్నాను. ఆ పర్సన్ గురించి నాకొస్తోంది. చూడండి మీకు పర్సనల్‌గా కూడా ఈ రీడింగ్ మీకు సెండ్ చేస్తాను. యూనివర్స్ చెప్పండి ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది బ్రేకింగ్ పాయింట్. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. చాలా బ్రేకింగ్ పాయింట్ అంటే మీరు చాలా ఉన్న పర్సనే అనిపిస్తోంది. లేకపోతే ఆ థర్డ్ పార్టీ కూడా ఒక మంచి ఎర్న్ అంటే బాగా సంపాదించే పర్సన్ అనమాట. అందుకని లేదు ఇంతకు లిమిట్ చేయాలి. లేకపోతే నా వైఫ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? థర్డ్ పార్టీ ఉంటుంది కదా! ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందేమో అని భయం. చెప్తున్నా కదా! మీ పైన లస్ట్ ఉంది. ఆ థర్డ్ పార్టీ దగ్గర మనీ ఉంది.
ఉంది. సో ఇద్దరు కావాలి వాళ్ళకి. మీరు దానికి మీరు లవ్ ఏమో అని ఊహలో తేలిపోతే ఎలా అండి? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ అట్రాక్షన్, కెమిస్ట్రీ, ప్యాషన్, స్పార్క్. చూడండి, మీ పైన చాలా అట్రాక్ట్ అవుతున్నాడు ఆ పర్సన్. మీ పైన ఎంత అట్రాక్ట్ అవుతున్నాడు అంటే ఇంకా దే ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అందుకని మీ లైఫ్ స్పాయిల్ చేయాలని ఇంకా 100% ఫిక్స్ అయిపోయినారు. ఇంకా మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటారా, మీ లైఫ్ మిమ్మల్ని మీ లైఫ్ మీతో గ్రో చేసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నాడు అనమాట మీ పర్సన్ అయితే. మిమ్మల్ని మిమ్మల్ని నిజంగా అంత స్పాయిల్ చేశారు అంటే నాకు చాలా బాధగా ఉంది. అలాంటి వాళ్ళని ఇంకా ఇది వీడియో కాబట్టి పబ్లిక్గా పెడుతున్నాను కాబట్టి ఆ వర్డ్స్ అయితే నేనైతే యూజ్ చేయట్లేదు. అంత కోపంగా ఉంది నాకు. సో మీరు చాలా అందనంతగా వెళ్ళిపోయినారు, మీరు పట్టుకున్నారు కాబట్టి. సో అందుకని మిక్స్డ్ సిగ్నల్స్ అనమాట. ఇదంతా మెసప్ అయిపోయింది. నా భార్యను నేను వదులుకోలేను, మిమ్మల్ని వదులుకోలేను, అంత మెసప్ అయిపోయింది అన్నట్లు అతను ఫీల్ అవుతున్నాడు. సో ఇంత వరిష్ట్గా రీడింగ్ నేను ఎవరికి చేయలేదండి. సో నాకు ఎప్పుడు ఇలా రాలేదు కూడా. సో దానివల్ల నాకు నైట్ అంతా ఐ ఫెల్ట్ వెరీ లో అనమాట. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నేను ఈరోజు లేవడం కూడా 8కి లేచాను. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెరీ గుడ్ అనమాట. ఇలాంటివి అన్నీ వస్తుంటే అలాంటి వాళ్ళ గురించి నేను చదువుతుంటే నాకు భయం వేస్తుంది. ఒక 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 రకమైన డిప్రెషన్ అనమాట. సో నాకు భయం వేసింది ఇలాంటి వాళ్ళని ఆలోచించేసరికి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరికైతే ఇది రెజొనేట్ అవుతుందో ప్లీజ్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇంత వరెస్ట్గా ఉన్నారు పీపుల్. సో మీకు కొంచెమైనా మీకు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీతో డిస్హానెస్ట్గా ఉన్నారు, ఓకేనా? ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పర్సన్ లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్గా లేరు, ఓకేనా? ఇక్కడ మ్యారేజ్ లాగా రాలేదు నాకు అనమాట. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు, బట్ మీ పైన లవ్ కన్నా ఎక్కువగా అట్రాక్షన్ ఉంది. దే ఆల్వేస్ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ అన్నప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట, ఓకేనా? మీరు ఇప్పుడు ఓకే చెప్పేస్తానని మ్యారేజ్ చేసుకుంటారేమో అన్న విధంగా మీరు చిన్న పిల్లలు అయితే లైక్ 16 to 25 అలా ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళైతే యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. వాళ్ళంతా మీ దగ్గర బ్లఫ్ చేస్తున్నారు, ఓకేనా? మీకోసం వాళ్ళు కావాల్సినది వాళ్ళకు కావాల్సిన దానికోసం వాళ్ళు మీకు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. నమ్మకండి, ఓకేనా? మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి సడన్గా సైడ్ అయిపోతారు. అలాంటి వాళ్ళని ప్లీజ్ మెయిన్గా ఇది అమ్మాయిలకు చెప్తున్నాను. ఒకవేళ అబ్బాయిలకైనా కూడా మనీ కోసమే మీ దగ్గరికి వస్తారు. యూ హ్యావ్ టు బీ వెరీ 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 కేర్ఫుల్ అనమాట, ఓకే? సో అమ్మాయిలు అలా ఉన్నారు, అబ్బాయిలు అలా ఉన్నారు. సో మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తొందరపాటు ఇలా లవ్ విషయంలో మాత్రము, హార్ట్ విషయంలో మాత్రం, ఎమోషన్స్ విషయంలో మాత్రము మీరు తొందరగా ఏ స్టెప్ తీసుకోకండి. ఏదైనా కూడా కొంచెం ఆలోచించండి. ఇది ఆలోచించి చేస్తేనే మీకు ఏదైనా ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఆలోచించి చేయాలి. సో అదే అండి మీకు చెప్తున్నాను. ఐ డోంట్ టేక్ ఎనీ మోర్ మెసేజెస్. ఎందుకంటే ఈ మెసేజెస్ నేను చూశాను అనుకోండి, మీరు నిజంగా అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనుకుంటారు. ఇందులో ఉండేది ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంచి మెసేజెసే ఉంటాయి. సో నేను ఓన్లీ 3 మెసేజెస్ చూస్తాను, ఓకేనా? ఓకే, ఒకటి పడింది, యు ఆర్ ది మోర్ దాన్ జస్ట్ ఏ ఫ్రెండ్. చూడండి, ఫ్రెండ్ కాకుండా ఫ్రెండ్ కన్నా ఎక్కువగా అని అంటూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అని చూస్తున్నారు, ఓకేనా? మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది, ఓకే? ఐ డూ లవ్ యూ. లవ్ చేసి ఏం లాభం అండి? ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ యూ ఈజ్ ప్రీషియస్ ఫర్ మీ. మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. మీ చుట్టే తిరుగుతోంది మీ పర్సన్. అందుకని మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎందుకు చూస్తూ ఉంటాడు అంటే మీ చుట్టే తిరుగుతుంది. అతని ప్రపంచం అంతా మీ చుట్టూనే ఉంది. ఎందుకంటే డబ్బులు వాళ్ళ వైఫ్ నుంచి వస్తే మీ దగ్గర సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే అనమాట. ఇంకా మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. మనిషి అన్నాక అది కూడా ఇంపార్టెంటే కదా. యూనివర్స్ చెప్పండి, మీకు న్యూమరాలజీ నుంచి మీకు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్ ఏంటి? ఓకే, న్యూమరాలజీ నుంచి వాట్ ఆర్ ది మెసేజెస్ ఫ్రమ్ న్యూమరాలజీ ఫర్ యూ పీపుల్? మీకు న్యూమరాలజీ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? ఓకే,
కార్మిక్ కంప్లీషన్. ఎవరికైతే ఎవరికైతే ఇలాంటి ఇప్పుడు నేను ఏమైతే చదివానో, ఏదైతే స్టోరీ వచ్చిందో, ఇది 100కి 100% రెజొనేట్ అయిన వాళ్ళకి ఇది ఒక కర్మ. చెప్పాను కదా, ఇది మీ తప్పు కాదు. మీ తప్పు కానప్పుడు వాటి గురించి ఆలోచించకండి. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటారు? కర్మలు చేయండి, కానీ ఆ కర్మల పైన మనసు పెట్టకండి. మీ పని మీరు చెయ్యండి. మీ విషయంలో ఏదైనా చెడ్డ పని, ఒక బ్యాడ్ కర్మ అనేది ఎవరన్నా మీకు చేశారు అంటే దాన్ని మనసులో నుంచి పంపించేసేయండి. అది ఒక కర్మ కంప్లీట్ అవ్వటానికి. మీరు ఫిజికల్గా ఏదైనా బ్యాడ్ జరిగింది అన్నా కూడా, ఒక మెంటల్గా ఏదైనా జరిగింది అన్నా కూడా అది మనసులో పెట్టుకోకండి. ఓకే, ఈ బాడీ అనేది కేవలం ఈ జన్మకు మాత్రమే. దానికి పవిత్రత అనేటివి ఉండవు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగింది అంటే ప్లీజ్ దాన్ని మర్చిపోండి. ఓకేనా? ఇక మీదటన్నా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఉండాలి, కానీ మీరు దాన్నే పట్టుకొని నాకు పరువు పోయింది. సో నేను ఇంకా చాలా వింటున్నాను అనమాట. నాకు ఆల్రెడీ నా ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు. సెకండ్ హస్బెండ్ అయితే ఇలా మోసం చేశారు. నా పరువు పోతుంది. మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఎలా తలెత్తుకొని తిరుగుతారు? మూడో వ్యక్తి అన్నప్పుడు మీరు మంచి చేసినా మిమ్మల్ని అంటారు, చెడ్డ చేసినా మిమ్మల్ని అంటారు. ఓకేనా? ఎప్పుడన్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు మిమ్మల్ని పొగడరండి. మీరు ఎంత పెద్ద పనులు చేసినా కూడా మిమ్మల్ని మంచి మంచి పనులు చేసినా కూడా మిమ్మల్ని పొగడరు. మీ ముందుకు వచ్చి మిమ్మల్ని పొగుడుతారు. మీ తర్వాత మీ వెనకాల వెళ్ళి మీరు అంత మంచి వర్క్ ఎలా చేశారు అని నిజాలు తెలుసుకోకుండా బయట ఇంకొక వేరే, అంటే మీ దగ్గర కాకుండా మీ బ్యాక్ సైడ్ అన్ని చెడ్డగానే చెప్పుకుంటా అంటారు, నవ్వుకుంటా అంటారు. సో అవన్నీ మీకు తెలుస్తాయా? మళ్ళీ మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించి పరువు నష్టం అనుకుంటూ మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఓకేనా? మీ సెకండ్ హస్బెండ్ వరెస్ట్ ఫెలో అంటే నేను మీకు రెమెడీస్ ఎందుకు ఇస్తాను తెలుసా? అవి చేసి అలసిపోయినా కనీసం మీరు ఆ చేసిన మంచి పనులకి మీకు మీ లైఫ్లో కొత్త వ్యక్తి వస్తారని. ఓకే, లేకపోతే నేను ఇక లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఆ పర్సన్ మారుతాడు అని. ఓకేనా? నేను లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ పర్సన్ మారుతాడు అని. బట్ అలాంటి మంచి పనులు చేయటం వల్ల మీకు ఇంకొక కొత్త వ్యక్తి రావచ్చు అనే హోపే నాకు ఎక్కువ. మీతో ఆల్రెడీ కూడా చెప్పాను. అందుకని మీ కర్మ ఏదో మీరు చేసుకున్న కర్మకి మీరు ఆ ఫలితం అనుభవించాలి, ఆ బాధ అనుభవించాలి. ఆ బాధ అంతా పోవాలి అంటే నేను చెప్పేటివన్నీ మీరు చేస్తూ అలసిపోవాలి. ఆ అలసటలోనే మీ కర్మ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు మంచి కర్మలు చేశారంటే ఒక పాము వచ్చి కాటేసే బదులు ఒక చీమ వచ్చి కుడుతుంది మీకు. సో ఆ పెయిన్ మంచిది కదా, పాము వచ్చి కాటేసే దానికన్నా. అందుకని మీరు ఆ కష్టం అంతా మీరు గుడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆల్రెడీ సగం కర్మ అక్కడే వెళ్ళిపోతుంది. ఓకేనా? మిగిలిన సగం కర్మ మీకు చిన్న పెయిన్ ద్వారా వెళ్ళిపోతాయి. సో అందుకనే మీకు ఏదైనా రెమెడీస్ ఇచ్చాను అంటే మీరు చేసుకున్న బాధ, మీరు తెలియక చేసిన తప్పులన్నీ వెళ్ళిపోవడానికి. ఓకే, మీరు తెలిసి చేసి ఉండకపోవచ్చు ఆ తప్పులు, లేకుంటే ఇంకొక జన్మ నుంచి తీసుకొని వచ్చిండొచ్చు ఆ తప్పులు. అందుకని ఆ కర్మ కంప్లీషన్ కోసమే మీకు ఇదంతా జరిగింది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీ పర్సన్ని మర్చిపోండి. ఓకేనా? సో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, దానికోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ హెల్త్ చూసుకోవాలి. ఇది 13. ఓకేనా? ఇది 71. సో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి? మీ లైఫ్ మారటానికి మీరు ఒక మంచి ఎఫర్ట్స్ అయితే తీసుకొని తీరాలి. ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏవి జరగవు అనమాట. ఓకే, ఇది అనమాట మీకు న్యూమరాలజీ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఇవి. సో మీ లైఫ్లో ఖచ్చితంగా మీకు కొత్త చాప్టర్ అనేది మీకు వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. మీకు జరిగినదంతా కేవలం ఒక కర్మ వల్ల జరిగింది. ఓకేనా? ఖచ్చితంగా ఇది అందరికీ చాలా వరకు రెజొనేట్ అవుతుంది. సో అలాంటి పర్సన్స్ నుంచి మీరు దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉంటేనే చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.